హాయ్ వెల్కమ్ టు యుఎన్డే టెక్నాలజీస్. మనం స్కఫ్ స్టాండింగ్ అనేది తయారు చేసామండి. ఈ పైపు థిక్నెస్ వచ్చేసి 3 mm థిక్నెస్. దీని సైజు 2 inch అండి. ఇది ఐఎస్ఐ అయి ఉన్న మార్క్ సార్. ఇది పైప్ మీద నంబర్ 1 పైపు. ఇంకా ఈ వెల్డింగ్ గురించి చెప్తే మిగ్ వెల్డింగ్ చేసామండి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వెల్డింగు. ఎంత మనం లోడ్ వేసుకున్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా ఈ ప్లేట్ అంటారా, బేస్ ప్లేట్ చాలా సాలిడ్గా తయారు చేసాం సార్. ఇది 10 mm థిక్నెస్. దీని విడ్త్ వచ్చేసేమో 10 inch అండి. ఇది అటు ఇటు బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. 90 degrees అటు ఇటు ఊకుండా చాలా బాగుంటుంది. ఇంకా దీని హైట్ వచ్చేసి 20 feet అండి. ఇది హైట్ దీనిది. ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం ఈజీగా ఫిట్టింగ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. దీని హైట్ వచ్చేసి ఒక్కొక్క పార్ట్ది 4 feet, విడ్త్ వచ్చేసి 5 feet అండి. ఇంకా పైన ఉంది కదా ట్రస్, ఆ ట్రస్ వచ్చేసి అది కూడా హెవీ అండి. ఇది 4 mm థిక్నెస్తో చేసాం. ఎందుకంటే డీజే బాక్సులు దాని మీద హ్యాంగింగ్ చేస్తాం కాబట్టి ఈజీగా దాని మీద డీజే బాక్సులు హ్యాంగింగ్, సైడ్లో లైటింగ్స్ మనం ఈజీగా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ నంబర్ 1 క్వాలిటీ ఉంది. స్టాండ్, పైపు, మొత్తం వెల్డింగ్, పెయింటింగ్ కూడా మనం తిరువులు కోటేట్ వేసామండి. ఏషియన్ పెయింట్. ఇది స్టాండ్ అటు ఇటు చాలా స్ట్రాంగ్గా నుంచి ఉందండి. 90 degreesలో అసలు ఊపుతుంటే కూడా అసలు అటు ఇటు అసలు ఊగట్లేదు. మంచి క్వాలిటీకి ఇచ్చాం. ఇంకా అది మనం వేసుకున్న వెయిట్ దీని మీద మనం ఈజీగా 500 kg లేదు 600 kgs అనేది మనం ఈజీగా దీని మీద హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం సార్. ఛాలెంజింగ్గా చెప్తున్నాం. చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం.